దేనివల్ల ఏ గ్రేడ్లో ఎలాంటి కండిషన్లో ఉంటుంది అని మేము ఒక ఎనాలిసిస్ చేసుకోగలం. ఓకే. కొన్ని పేషెంట్స్ చెప్పడానికి సిగ్గుపడి కన్ఫ్యూజ్గా అలా ఇలా చెప్తుంటారు. అలాంటి పేషెంట్స్లో ఫిజికల్ ఎగ్జామినేషన్కి ఒక ఛాన్స్ ఉంటుంది. ప్రొక్టోస్కోప్ కానీ ఫింగర్తో ఎగ్జామినేషన్ చేసి ఐడెంటిఫై చేసుకోవడానికి అది ఏ డైరెక్షన్లో ఉంది, ఏ పొజిషన్లో 6 o'clock 9 o'clock అలా ఎక్కడ ఉందని అనాలిసిస్ చేయడానికి అవకాశం ఉంటుంది. 60 to 70% పేషెంట్స్లో ఒకే పొజిషన్లోనే ఎక్కువ పైల్స్ వస్తూ ఉంటాయి. ఎక్స్టర్నల్ పైల్స్ వచ్చేసి చాలా తక్కువ మందిలో, కంప్లీట్గా బ్లీడింగ్ పైల్స్ వచ్చి ఇంకా తక్కువ మందిలో ఉంటుంది. వీళ్ళు ఎక్కడ ఎక్కువగా మిస్టేక్ చేస్తారు అంటే grade 1 పైల్స్ వచ్చినప్పుడు అది హార్డ్ స్టూల్స్ వచ్చినప్పుడు మాత్రము రప్చర్ అయిపోయి పెయిన్ రావడము, గ్యాస్ రిలీజ్ చేసినప్పుడు పెయిన్ రావడం ఉంటుంది. అది ఎవ్రీ వాష్రూమ్కి వెళ్ళిన ప్రతిసారి కంప్లైంట్ ఉంటుంది. ఓకే. గ్రేడ్ 1లో బట్ వీళ్ళు నెగ్లెక్ట్ చేస్తారు. ఏదో లూజ్గా మోషన్స్ రావడానికి పౌడర్స్ కలుపుకొని రావడం, పెయిన్ రాకుండా ఉండడానికి పెయిన్ కిల్లర్స్ ఇలాంటివి వాడుతూ ఉంటారు. సెకండ్ థింగ్ ఏంటి అంటే అది బ్లీడ్ అవ్వదు. 90% బ్లీడింగ్ ఛాన్సెస్ చాలా తక్కువ. సో పెయిన్ ఈజ్ ద మేజర్ కంప్లైంట్. డిఫికేషన్ ప్రాబ్లం ఉంటుంది, అంటే వాళ్ళ స్టూల్స్ ఎంత ఈజీగా పాస్